హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము గవ్వలు చేస్తున్నాం గోధుమ పిండితో. ఫస్ట్గా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, కొద్దిగా అలాగే బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దాన్ని నీట్గా కలుపుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఒక డౌ లాగా రెడీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చపాతీ పిండి మనం ఎలా అయితే ముద్ద చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా చక్కగా ఉండ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో కానీ ఏదైనా ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్ ప్యాకెట్లో పెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు ఇది నానాలి ఫ్రెండ్స్. రౌని చిన్న చిన్న ముద్దలుగా రౌండ్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా రౌండ్స్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్ లాగా అన్నీ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉండలు అన్నిటితో మనం గవ్వలు చేద్దాం. ముందుగా గవ్వల కర్ర తీసుకొని ఇలా గవ్వల్ని చేసుకుందాం. మనం ముందుగా వాటిలోకి మనం పంచదార పాకం పట్టుకుందాం. ఇందులో ఒక కప్పు పంచదార తీసుకున్నాను. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇది కరిగే లోపల మనం ఇప్పుడు ఆయిల్ పోసుకొని వేయించుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ చపోయాక ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. వేడెక్కాక ఇప్పుడు మనం ఈ గవ్వలను అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకుందాం. ఇవి ఇంకా బాగా వేగాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి. ఇలా మిగతా వాటన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గవ్వల్లోకి ఇందాక మనం పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకాన్ని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా గవ్వలు అనేది రెడీ అయిపోతాయి. ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి.